అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మేము యూఎస్ వచ్చిన దగ్గర నుంచి పార్క్స్ వెళ్ళినప్పుడు, అలాగే బయటికి వెళ్ళినప్పుడు, ఇండియన్ స్టోర్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఇండియన్స్ బాగా కలిసి పలకరించుకుంటూ చాలా సరదాగా 45 days కంప్లీట్ చేసేసామండి. అందుకని నిన్న అందరం కలిసి పాట్లక్ చేసుకున్నాం అనమాట. మొత్తం నియర్లీ ఒక 30 members దాకా అనమాట. 25 to 30 members ఈ గెట్ టుగెదర్లో పాల్గొని సూపర్గా ఎంజాయ్ చేసామండి. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఐటెం చేసుకెళ్ళాం అనమాట. నేనైతే వెజిటబుల్ పులావ్ తయారు చేసుకెళ్ళానండి. ఇక్కడ క్రీక్ సైడ్ పార్క్ అని చెప్పేసి మా పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందన్నమాట. రోజు అక్కడే అందరం గ్యాదర్ అవుతూ ఉంటాము. ఇలా పిక్నిక్స్ పార్టీలు చేసుకునే విధంగా కూడా వీలుగా ఉంటుందన్నమాట. 11:30కి అక్కడ గ్యాదర్ అయ్యేసరికి అప్పటికే చాలామంది వచ్చేస్తున్నారండి. ముందుగా అంటే కొంతమంది తెలుగు వాళ్ళు, కన్నడ వాళ్ళు అందరూ ఉన్నారనమాట. ముందుగా పరిచయం చేసుకోవాలి అనేసి ఒక ఫార్మాలిటీ లాగా అందరు పరిచయం అయినా సరే మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకునే కార్యక్రమం స్టార్ట్ చేశాం అనమాట. ఫ్లైట్ లే ఓవర్ అయిందండి. అప్పుడు ఈ ఫ్యామిలీ కలిసారనమాట. శంకర్ అంకులు, రాజలక్ష్మి ఆంటీ వాళ్ళు. అది 1.5 day వాళ్ళతో స్పెండ్ చేశాము. అప్పుడు వాళ్ళు అనుకోకుండా వాళ్ళు ప్రెజెంటన్లోనే ఉంటారన్నారు. అది 1 week 10 days అసలు అలా తిరుగుతూనే ఉన్నాం, కానీ పాటలో కలుసుకోవడమే. కానీ వాళ్ళు ఈ మైండ్ సెట్ అని తెలియదు మాకు అసలు. అది ఒక భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతాడో తెలియకుండా ఉంది. దానిలో ఇదొక సర్ప్రైజ్ అనమాట. వాళ్ళ వల్లే ఇక్కడ దేవుడు చేసిన మనుషులే కాక దేవుడు కలిపిన మనుషులు చేసిన మనుషులే కాకుండా దేవుడు కలిపిన బంధాలు ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళ వల్లనే ఇంతమంది మాకు అక్కడే మాకు ధైర్యం చెప్పేశారు. హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యేటప్పుడే మీరు వెళ్ళేది మామూలు ప్లేస్ కాదమ్మా, చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారు, మనం ఎంజాయ్ చేస్తాము, పాట్లకు పెట్టుకుంటూ ఉంటాము, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని. ఇక్కడ ఈ పాట్లక్లో ఒక 70+ ఏజ్ వాళ్ళ వరకు కూడా అందరు పార్టిసిపేట్ చేశామండి. అసలు ఏజ్ అనేది ఒక నంబరే తప్ప ఎంజాయ్ చేయడానికి ఏజ్ అనేది ఏమాత్రం లిమిట్ కాదు, అడ్డు కాదు అని ప్రూవ్ చేయడానికి వీళ్ళందరూ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న యంగ్ హీరో 70+ ఏజ్ అంటే ఆయనకి శంకర్ గారు అని చెప్పేసి చాలా యాక్టివ్ పేరు అనమాట. అంకుల్ ఆంటీ కూడా, రాజలక్ష్మి ఆంటీ వాళ్ళు. వీళ్ళు మాకు హైదరాబాద్లోనే కలిశారండి. అయితే వీళ్ళు ఇక్కడ గత 20 ఏళ్ళుగా వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఇక్కడే ఉంటూ ఉంటారట. వాళ్ళు గ్రీన్ కార్డ్స్ అనమాట. వస్తూ పోతూ ఉంటారట. ఇట్లాగే మన ఇండియన్స్ అందరినీ కలుపుకుంటూ ఇలా పార్టీలు చేసుకుంటూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారట. అయితే వీళ్ళు హైదరాబాద్ మలేషియన్ టౌన్షిప్లో కూకట్పల్లిలో ఉంది కదా, అక్కడ ఉంటారట. ఇలా ఎవ్రీ 6 monthsకి ఒకసారి రావటం, ఇక్కడ తెలుగు వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళ ఫ్యామిలీతో అయితే ఏంటి, ఇలాగే మన వచ్చిన తెలుగు వాళ్ళతో అందరితో చాలా బాగా కలివిడిగా కలుపుకుంటూ ఉంటారు. అయితే కొంతమందికి యూట్యూబ్లో కనపడటం ఇష్టం ఉండదు కాబట్టి ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి. ఇలాంటి చోట్ల మనం ఎడాపెడా వీడియోలు తీయడానికి ఉండదండి గ్యాదరింగ్స్ అప్పుడు. అందుకని ముందుగానే అందరికీ చెప్పాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండండి అంటే. కొంతమంది మాకు ఇంట్రెస్ట్ లేదు వీడియోలో కనపడటమంటే వాళ్ళకి ముందుగానే చెప్పేశామన్నమాట. వాళ్ళని స్కిప్ చేస్తూ వీడియోస్ చేశాను. తెచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా ఇలాగా సర్దేసుకున్నామండి. అందరూ కూడా తలొక ఐటెం తెచ్చారు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ముందుగా మనం ఈ తీసుకువెళ్ళినవన్నీ చల్లగా అయిపోతాయని చెప్పేసి ముందుగా లంచ్ స్టార్ట్ చేసేద్దాము, తర్వాత మిగతా యాక్టివిటీస్ అన్నీ చేసుకుందామని అంకుల్ చెప్పడంతో అందరం కూడా లంచ్ తినటం స్టార్ట్ చేసేసాము. చాలా ఐటమ్స్ అయిపోయాయండి. తిన్నంత తిని ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళిపోయారనమాట. రవ్వ లడ్డూలు, కాలా జామున్స్, ఖీరు, చక్కెర పొంగలి, పకోడీలు, చక్రాలు, చెక్కలు, సాలెడ్స్, పులిహోర, కర్డ్ రైస్, అలాగే నేను తీసుకెళ్ళిన పులావ్, దానిలోకేమో పులావ్లోకి రైతా ఒకళ్ళు, పనీర్ కర్రీ ఒకళ్ళు, వంకాయ కర్రీ ఒకళ్ళు, అలా వంకాయ మసాలా కర్రీ ఏమో శంకర్ అంకుల్ వాళ్ళ కోడలు చేసిందనమాట, జయ. ఇలా రకరకాలుగా ఫుడ్ ఐటమ్స్ అనమాట. పరిచయం చేసుకున్న వాళ్ళు చేసుకున్నట్టుగా ఇంకా ఫుడ్ స్టార్ట్ చేసేసారనమాట. అలాగే సూళ్ళూరుపేట నుంచి శ్రీనివాసులు గారు, మంజుల గారు అని చెప్పేసి వీళ్ళు కూడా వాళ్ళ పాప డెలివరీకి అని వచ్చారటండి. చాలా బాగా కలిసిపోయి సరదాగా మాట్లాడుతూ ఉంటారు అందరితోనూ. తెలుగు వాళ్ళని చూస్తేనే హ్యాపీగా ఉంది. దేశంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ కలిసి ఇక్కడ మరి
ఇదే రోజు ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే కావటం మరొక విశేషం అండి. అనుకోకుండా అసలు అంతా కోయిన్సిడెన్స్ లాగా అనమాట, అలా జరిగిపోయినాయి. చాలా సంతోషం అనిపించింది. ఆయన కాదంబరి శ్రీనివాస్ గారని ఆయన చెప్పారనమాట ఈరోజు ఫ్యామిలీ డే అని చెప్పేసి. అందరికీ నమస్కారం. Grand daughter, my son's daughter, Aryasri. Aryasri RM, she's done MS here. Thank you, father. Yeah, I'm very happy and excited to meet all my dad friends. He's like very happy. Thank you. యంగ్ కపుల్ ఆఫ్ ద టీమ్. జెంట్సే కదా వాళ్ళ ఫోటోలు ఇప్పుడు మనం అందరం ఎంజాయ్ చేద్దాం. హాస్పిటల్ దట్ ఈస్ మై ఫైనల్ విష్. మనోడితో వచ్చారు, మేము కోడలేమో అక్కడ మీటింగ్ ఉంది. ఇలా వస్తూ పోతే అందరినీ కలుస్తాడు, సంతోషంగా ఉంది, టైం పాస్ కూడా బాగా అవుతుంది. ఇంకా అందరం పరిచయాలు చేసేసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ తినేసామండి. ఐటమ్స్ అయితే సూపర్ టేస్టీగా చేశారనమాట. ఎవరికి వాళ్ళే ఇట్లాంటి పార్టీస్ అప్పుడు ఏంటంటే అందరు చాలా కాన్సన్ట్రేషన్గా చేస్తారనమాట. ఎవరిది వాళ్ళు బాగా కుదరాలి, నాది ఐటెం బాగుండాలి అన్నట్టుగా. తను జయశ్రీ అండి, శంకర్ అంకుల్ వాళ్ళ కోడలన్నమాట. వీళ్ళు ఇక్కడ ఆల్మోస్ట్ 20 years నుంచి ఉంటున్నారట. ఇక్కడే ఇల్లు తీసేసుకొని ఇక్కడ సెటిల్ అయిపోయారనమాట. చాలా మంచి మనుషులండి అందరు కూడా. ఏదో ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడో నుంచి మనకి పరిచయం ఉన్నట్టుగా, ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళందరితో మనకి బంధం ఉన్నట్టుగా కలిసిపోయారనమాట 40 daysలోనే. భోంచేస్తూ అన్ని విషయాలన్నీ కూడా అందరం కూడా మాట్లాడుకున్నాము. అందరూ కలిసి ఇంత బాగా పార్టీని సెలబ్రేట్ చేసుకున్నందుకు మెమరీస్ ఉండాలి కదా, మరి అందరం కలిసి ఫొటోస్ కూడా తీసుకున్నామండి. ఇప్పుడు ఎంతో అద్భుతంగా పాట పాడుతున్న ఆయన పేరు ప్రభాకర్ గారండి, కన్నడ వాళ్ళు కూడా ఇక్కడికి ఇట్లా పిల్లల దగ్గరికే వచ్చారనమాట, వాళ్ళ సన్ దగ్గరికి. అయితే ఇక్కడ మనం ఏంటంటే చాలా అద్భుతంగా పాట పాడారు, కానీ యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. ఇలా సాంగ్స్, మ్యూజిక్ ఇవన్నీ పెడితే కాపీ రైట్స్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి నేను పాట అయితే పెట్టలేకపోయాను, కానీ చాలా బాగా పాడారనమాట. ప్రభాకర్ గారు మంచి సింగర్ అటండి. ఆయన పాటని అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత శంకర్ గారు కూడా చాలా బాగా పాడారండి, కానీ ఏది కూడా మీతో ఫుల్ సాంగ్ షేర్ చేసుకోవడానికి వీలు లేకుండా ఉందనమాట కాపీ రైట్స్ ఇష్యూస్ వలన. అలాగే ఓపెన్ పార్క్ కావడంతో గాలి విపరీతంగా ఉండి అస్సలు వాయిస్ క్లారిటీ లేదండి. బ్లూటూత్తో మ్యూజిక్తో సహా వాళ్ళిద్దరు పాడిన పాటలు చాలా అద్భుతంగా అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత జయ, శంకర్ గారి కోడలు జయాను నేను కూడా ఒక పాట పాడామండి, చెరొక పాట. తర్వాత శంకర్ గారు మా లేడీస్ అందరికీ ఒక ఫన్నీ గేమ్ పెట్టారండి. ఈ గేమ్ని చాలా బాగా నవ్వుకున్నాం అనమాట. ఒకసారి చూడండి.
ఈ గేమ్ ఎలా స్టార్ట్ అయిందో ఎలా ముగిసిందో చూసుకుని భలే నవ్వుకున్నామండి. అసలు అంకుల్ చెప్పింది ఒకటి, నేను తర్వాత వాళ్ళకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చూపించాను. అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి పాస్ అయ్యి చివరి వాళ్ళకి వెళ్ళేసరికి మొత్తం రూపురేఖలు మారిపోయి ఒక చిన్న ఎక్సర్సైజ్ లాగా అనిపించింది అనమాట. అయితే దీనిలో నుంచి ఒక సందేశం కూడా మనం నేర్చుకోవచ్చండి. ఏదైనా ఒక సంఘటన జరిగేటప్పుడు మనం చూసి లేకపోతే విని అది ఇంకోళ్ళకి చెప్తే వాళ్ళు అక్కడి నుంచి ఇంకొకళ్ళకి పాస్ చేసి అలా 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 విషయం మొత్తం రూపురేఖలు మారిపోతూ ఉంటుంది కదా. దానికి ఇదొక ఎగ్జాంపుల్ లాగా అనిపించింది అనమాట. నిజమే కదండి, ఒకటి మనం చూస్తాము, ఇంకోళ్ళకి చెప్పేటప్పుడు ఇంకొంచెం ప్లస్ చేస్తాము, వాళ్ళు ఇంకొకటి యాడ్ చేస్తారు, ఇంకొకటి లెస్ చేస్తారు, ఇలా ఫైనల్గా విషయం అంతా మారిపోతుంది అనమాట రూపురేఖలు. విన్నది విన్నట్టు చూసింది చూసినట్టు చెప్తే ఏ ప్రాబ్లం ఉండదు, కానీ లేకపోతే ఇలాగే రకరకాలుగా రూపురేఖలు మారిపోతుంది. చివరిగా తంబోలా గేమ్ కూడా కండక్ట్ చేసుకున్నామండి. ఈ తంబోలా గేమ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాము. దేశం కాని దేశంలో ఇప్పటివరకు అస్సలు పరిచయం లేకుండా ముక్కు మొహలను తెలియని ఇండియన్స్తో ఒక ఫ్యామిలీగా ఏర్పడి, అది కూడా ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే రోజు ఇంత చక్కగా కలిసిమెలిసి ప్లెజెంట్ క్లైమేట్ అండి. అసలు ఎంత బాగుందో క్లైమేట్ అయితే, చక్కగా ప్లెజెంట్ క్లైమేట్, ప్లెజెంట్ అండ్ సిటీలో ఇంత బాగా గెట్ టుగెదర్ చేసుకోవటం నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరూ ఏంటంటే ఫోన్లో వీడియోస్ ఫొటోస్ అన్నీ తీసుకొని ఆ మెమరీస్ అన్నీ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చూసుకుంటుంటారు. మనకి ఛానల్ ఉంది కాబట్టి ఎప్పుడైనా రీకలెక్ట్ చేసుకుని మెమరీస్ అన్నీ చూసుకోవడానికి వీలుగా నేను ఛానల్లో అన్నీ బంధిస్తూ ఉంటానన్నమాట. ఎప్పుడైనా నాకు చూసుకోవడానికి ఉంటుంది, నా పిల్లలు వాళ్ళ పిల్లలు, అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అందరూ కూడా చూసుకోవడానికి మెమరీస్ ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి. You convinced your daughter-in-law, I don't know, but everybody attended with really for enjoyment. Because when we depended, sometimes our son may not agree, or daughter-in-law may not agree. We have to convince them, we have to tell them. So what I want to tell is, your daughters and sons also, very nice people, accepted you people to attend this podcast. Yes, 100%. Clap. ఇదండి ఈరోజు వీడియో. మేము యూఎస్ వచ్చి 45 days అయిందనమాట. అప్పటి నుంచి ప్రతి వారం పిల్లలు ఎక్కడో ఒక ప్లేస్కి తీసుకెళ్తూనే ఉన్నారండి. ఒక వారం అయితే యాపిల్, గూగుల్, మెటా వాటికి వెళ్ళొచ్చాం హెడ్ క్వార్టర్స్కి. ప్రకృతి, అద్భుతమైన ప్రకృతితో నిండిన లేక్ టాహో ఫుల్ వీడియో ఒకరోజు అప్లోడ్ పెట్టానండి. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బ్లాగ్ మొత్తం అన్నీ చూసినవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. యోసెమిటీ నేషనల్ పార్క్ వీడియో కూడా ఇంకా చాలా అద్భుతంగా లాస్ట్ వీక్ మీతో షేర్ చేసుకున్నానండి. అంతేకాకుండా చాలా షార్ట్ వీడియోస్ కూడా వంటలు చేస్తూనే ఒక పక్కన ఇలాగ ప్లేసెస్కి వెళ్ళినవి, టెంపుల్స్కి వెళ్ళినవి అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ వస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి రీసెంట్గా యూఎస్ వచ్చిన దగ్గర నుంచి నేను పెట్టిన వీడియోస్తో పాటుగా పాత వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు తీరిగ్గా ఉన్నప్పుడే చూసి మీకు ఛానల్ నచ్చింది అనుకుంటేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.